ఊకే నన్ను గెలుకోకుర్రా. మేమందరము మాకు బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో మా నీయత కూడా అంతే తెల్లగా ఉంటుంది. కాంగ్రెస్ వల్ల తెల్ల కదర్ లెక్క కాదు మాది. మరి నిజంగా స్వచ్ఛమైన తెలుపు మాది. మరి రేవంత్ రెడ్డి సంచులు మోసింది కూడా ఈడీలో పెండింగ్ ఉంది. మరి రేవంత్ కూడా ములాఖాత్ అయినా కాంగ్రెస్ తోటి, మోడీ తోటి, అమిత్ షా తోటి అయినా మరి చూపెట్టింది. మరి మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అయినట్టు మొన్న బాగా. నేనేం చేయాలి ఫీల్ అయితే? నువ్వు అడిగినావు, నేను జవాబు చెప్పిన. రుద్దాలనుకుంటే ఇక్కడ కూడా అమాయకుడు లేడు. మా మీద రుద్దుతాము, రిజర్వేషన్ మా మీద రుద్దుతాం అంటే ఎవడు అమాయకుడు లేడుగా. ఇటుకా జవాబ్ పత్తర్ సే దేతే. టర్మరిక్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు పక్కన. టర్మరిక్ బోర్డు ల్యాండ్ కూడా ఇస్తలేదు గవర్నమెంట్. ఇప్పటికి 4-5 సార్లు మాట్లాడిన కలెక్టర్ తోటి. ఎక్కడనో మామిడిపల్లి ఇస్తా, ఎన్నో ఊరవతల లోపటిస్తా. మీ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దశాబ్దాలు మోసం చేసింది రైతులని. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా. ఇవాళ వచ్చింది ఒక జాతీయ సంస్థ, ఇడికి వచ్చింది మనోడు, మన రైతు దానికి చైర్మన్ అయిండు. దాన్ని జరా ప్రెస్టీజ్గా తీసుకొని మంచి సెంటర్లా, మేము అడిగింది కూడా 5, 10 ఎకరాలు కాదు, 2 ఎకరాలు. మళ్ళా 4 ప్లేసులు ఐడెంటిఫై చేసి కలెక్టర్కి పెట్టిన అన్న లెటర్. టర్మరిక్ బోర్డు నుంచి లెటర్ పోయింది. ఏమేమి ఉన్నాయి అలా? ఇరిగేషన్ క్వార్టర్స్ ల్యాండ్ ఒకటి, ఓల్డ్ కలెక్టరేట్ ఒకటి, జిల్లా పరిషత్ ఒకటి, మన రైల్వే స్టేషన్ పక్కన ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయత్ ఆఫీస్ ఉంది. అవన్నీ కూడా 4 ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి చెప్పినాం. సో సిటీలో ఉంటే రేపు ఆఫీసర్లు వస్తారు. ఇవాళ మన చైర్మన్ ఉన్నాడు, 3 ఏళ్ళు అయినాక వేరే రాష్ట్రం చైర్మన్ అవుతుండొచ్చు. వాళ్ళ కుటుంబాలకు సౌలతులు ఉండాలి, ఆఫీసర్ల కుటుంబాలకు సౌలతులు ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వస్తారు, నేషనల్ ట్రేడర్స్ వస్తారు, వాళ్ళకు సౌలతులు ఉండాలి. మామిడిపల్లిలో పెడితే ఎట్లయితుందండి? ఇది పనికిమాల రాజకీయం అంటే ఇది. ఆడ చంద్రబాబు నాయుడు గారేమో ఇంతకుముందు చెప్పిన సార్, రిలయన్స్ ఒక కంపెనీ తోటి 60,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాం ఎనర్జీ. నిన్న దేశమంతా న్యూస్, $15 బిలియన్ అంటే 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ ఆంధ్రాకి. ఆయననేమో అట్లున్నాడు గురుగారు, ఈ శిష్యుడేమో ఇట్లున్నాడు. శిష్యుడు రైల్వేస్ పైసలు రైల్వేస్కి ఇస్తలేడు శిష్యుడు. ఆయననే కదా, నేను సిబిఎన్ స్కూల్లో చదువుకున్నాను. ఆయనే కదా. ఏమండి గురుగారు, మీ శిష్యుడికి ఇదేనా నేర్పింది? మీరు బాబు గారిని క్వశ్చన్ చేస్తున్నా. మీరు చేసే పనిలో 10% అన్న నేర్పాలి కదండి. తెలంగాణ బాగుపడుతుండే కదా. భారతీయ జనతా పార్టీ స్టాండు 42% మీద అసెంబ్లీలో ఏం చేసిండ్రు బ్రదర్? ఏం చేసిండ్రు? సపోర్ట్ చేశారు కదా. మా కృష్ణయ్య గారు బంద్ పిలిపించింది కృష్ణయ్య గారే కదా. ఆయన ఏ పార్టీ ఎంపీ? వాట్ మోర్ యూ వాంట్? అదే అడుగుతున్నా ఇప్పుడు నేను. ఆ ఈడీ కేసు రేవంత్ మీద సాక్ష్యాలతో ఉంది కదా, దానికంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఆడ కూడా స్లోనే ఉంది కదా. రేవంత్ బీజేపీ తోటి ములాఖాత్ అయిందా? అట్లెందుకుంటుంది? చేసే టైంలో చేస్తారు అన్ని. మరి వాళ్ళ లాజిక్ ప్రకారం మరి రేవంత్ కూడా బీజేపీ తోటి ములాఖాత్ అయిందన్నట్టే లెక్క.
అట్లుంటుందా అండి? రైతుల నష్టపరిహారం గురించి ఏమైనా మాట్లాడిపోయినరా ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చి? ఏం లేదు. మరి లొటపీస్ చేసిపోయినా? ఏం చేసిపోయాడు? ఏం చేసిపోయాడు? అవు అన్న ఏం లేదు. ఫోటోలు దిగిపోయాడా? ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఇటీవల కాంగ్రెస్ కావచ్చు, తాజాగా బీఆర్ఎస్ ఓటు చోరీ అంశాన్ని కేంద్రానికి టార్గెట్ చేసి పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు బీహార్లో కావచ్చు, ఇక తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కేంద్రాన్ని మూలంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో వీళ్ళు ఫస్ట్ మంచి మంచి నాయకుల్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు పొద్దున బిగ్ టీవీలు చూపించారు నాయకులందరూ. మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు, హిమాంత బిశ్వ శర్మ, వీళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళే? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ మీద ఎటకారం చేసి అహంకారం చూపించి వాళ్ళని సరిగా చూసుకోక ఎలగొట్టుకున్న పార్టీ ఇది. ఇవాళ కుక్క కూడా కాంతలేదు ఈ పార్టీ. అందరి నాయకులు ప్రతి రాష్ట్రంలో శరద్ పవారు, తమిళనాడులో మూపనారు, ఇట్లా ఎన్ని జాగాలు ఉన్నారు. ఈ మన జ్యోతిరాదిత్య సింధియా, రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్ ఆల్మోస్ట్ పోయి వాపస్ వచ్చాడు. వీళ్ళందరినీ నిలగొట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి ఈవీఎం మీద ఏడుసుడు. ఈవీఎం పెట్టిందోలే? ఎలక్షనీరింగ్ సిస్టంలో ఈవీఎం పెట్టిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈవీఎం మీద ఏడుపు, ఈడీ మీద ఏడుపు, సిబిఐ మీద ఏడుపు. ఇంకోటి నీవు అడిగిన ప్రశ్నలు ఏదో డిపార్ట్మెంట్ ఉండే, ఎలక్షన్ కమిషన్ మీద ఏడుపు. ఓటు చోరీ అంటే బ్రదర్, బీహార్ రాష్ట్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బంగ్లాదేశ్ ఓడు, మయన్మార్ ఓడు వాళ్ళందరికి వచ్చి ఏదైతే ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బెంగాల్లో దొంగ ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చి వాటి బేస్ మీద ఓట్లు నమోదు చేయించుకుర్రో అవన్నీ తీసేయడం జరిగింది. ఇది ఉట్టి ఎలక్షన్ కమిషన్గా కాదు, ఇది ఈ ఓట్లన్నీ ఉంటే దేశ భద్రతకి, వీళ్ళందరూ ఇండియాలోనే ఉంటే దేశ భద్రతకే ముప్పు, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం, నేషనల్ ఇంటిగ్రిటీకి ప్రాబ్లం. వాళ్ళందరూ ఓటు తీయకుండా ఏం చేస్తారే? ఆడు భారతీయుడే కాదు, ఓటెట్టుంటుందండి? మేము ఉన్న ఓటు మీరు ఇచ్చిన దొంగ ఓట్లన్నీ మేము తీసేస్తున్నాం. మీరు దొంగ పాస్పోర్ట్లు కూడా ఇచ్చిండ్రు. ఈ ఓటు ఆధారంగా, ఈ ఆధార్ కార్డు ఆధారంగా పాస్పోర్ట్లు కూడా ఇచ్చిండ్రు. అవన్నీ ఉన్నాయో? ఇవన్నీ దేశ భద్రత ముప్పు కాదా?